హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఇప్పుడు ఒకటి చూపించబోతున్నాను, మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇది చిన్న కాకరకాయ మొక్క. దీనికి కొంచెమే తీగ వచ్చేసింది, ఇక్కడి వరకే. ఇక్కడి నుంచి ఇంకా ఇలా తీగ వచ్చేసింది అంతే. మళ్ళీ ఇంకో కొమ్మ, ఇంకోటి కూడా సేమ్ దీనంతే వచ్చేసింది. ఇలా ఇక్కడ నుంచి ఇలా 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 ఇక్కడికి వెళ్ళింది. ఇది గింతంతే ఉంది, అయినా కానీ దీనికి తగ్గట్టు కాయలు తీసేసుకొచ్చింది. చూడండి ఎంత చిన్న చిన్న కాయలో, ఎంత చెట్టుకు అంత కాయలు అన్నట్టు. ఈ తీగ సరిగా ఎదగనే లేదు, పూర్తిగా పారనే లేదు, అయినా కానీ దీని కాయలు అయితే తెచ్చేసుకుంది. చూడండి చిన్న కాయలు తెచ్చేసుకుంది మొక్క. చీగ పారింది, గింతే పారింది, మూరెడే పారింది. మూరెడ్లో ఆల్రెడీ 3 కాయలు వచ్చేసినాయి మనకి. మళ్ళీ ఈ చిన్న పిందెలు ఉన్నాయి. ఇంకా ఈ తీగ కొంచెమే అయినా కానీ కాయలు అయితే మనకి మస్తుగా ఇచ్చేసింది ఈ మొక్క. అలాగే ఇంకో కాకర మొక్కను చూద్దాం ఇప్పుడు మనం. ఈ మొక్క నేను చూస్తే కాయలు ఇవ్వేమో అనుకున్నాను, కానీ ఇది చాలా దొంగది. దీని కాయలన్నీ దీని ఆకుల మధ్యలో దాచేసుకుంది. ఇదిగో ఇక్కడ ఉంది ఒక కాయ, ఇక్కడ దాచుకుంది. ఇంకొక కాయ ఇదిగో ఇక్కడ దాచేసుకుంది ఆకులల్లో. ఇంకొక కాయ అక్కడ ఉంది, ఇంకొక కాయ ఇక్కడ ఉంది ఆకుల మధ్యలో. అన్ని కాయలు ఇలా ఆకులల్లో దాచేసుకుంది. ఇది చాలా దొంగది ఈ మొక్క. తన పిల్లల్ని కవర్కి కనిపించకుండా ఆకులలో దాచేసుకుంది, తెంపకుండా ఉండేటట్టుగా. అటువాజు ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇక్కడ ఒక కాయ ఉంది, ఇది కూడా ఆకులలోనే ఉంది ఫ్రెండ్స్. దీని కాయలు మనం ఇప్పుడు 2 టైమ్స్ హార్వెస్ట్ చేసాం. ఇప్పుడు అయితే ఈ కాయ అయితే అయింది, ముదిరిపోయింది కాయ, మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ కాయ ఇంకో 2 డేస్ అయితే ఉంచవచ్చు. దీన్ని లేతగా ఉన్నాయి మనకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన తోటలో కాకర తీగ మొక్కల కాకర కాయలు.